ఇప్పుడు ఈ పెళ్లి జరగకుండా ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నానా? చూడండి, నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన దాన్ని. పద్ధతులు, సాంప్రదాయాలు. వా, నీ పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు మళ్ళీ మొదలు పెట్టక తల్లి, నీకు దండం పెడతాను. మీకు కొంచెం కూడా కంగారు లేదు కదా? అయితే మీరే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపాలి. నాకైతే సంబంధం లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను. నేనేదో రేపే నీ మెళ్ళ తాళి కట్టబోతున్నట్టు అంత ఇదైపోతున్నావేంటి? పెళ్ళంటే మాటలా, చాలా తతంగా ఉంటుంది. మంచి రోజులు లేవనో, ముహూర్తాలు కుదరలేదని ఏదో ఒకటి చెప్పి పెళ్లి వాయిదా వేయొచ్చులే. ఆ లోపు నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపో. అప్పుడు నీకు నాకు ఏ తలనొప్పి ఉండదు. ఏ తలనొప్పి ఉండదా? ఛ! తాలి టాపిక్ తీసుకొస్తే వాళ్ళు బయటపడిపోతారు అన్నావు, కానీ మామయ్య ఓకే చెప్పేశాడేంటమ్మా? మామయ్య ఒప్పేసుకున్నాడంటే ఖుషి కోసం రాధని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. నీ ప్లాన్తో రాధ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుందనుకుంటే నేను మామయ్య మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేంటమ్మా? ఎందుకే కంగారు పడుతున్నావు? ఇంత దూరం వచ్చాక కంగారు పడకుండా ఎలా ఉంటానమ్మా? అయినా నువ్వింత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? పిచ్చిదానా, ఖుషి ప్రపోజల్కి శ్యామ్ ఓకే చెప్పినంత మాత్రాన నిజంగానే